అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. ఆది అంటే హైపర్ అనుకుంటివా? హైపరే మచ్చా. మరి తనకున్న హైపర్ తో కామెడీ ఫైర్ చేయడానికి ఇప్పుడు రాబోతున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. వెలుతురు తింటది ఆకు, ఆకును తింటది మేక, మేకను తింటది పులే, మేకను తింటది పులే. దాకో దాకో మేక, పులొచ్చి కొరుకుద్ది పీక. మనగారు నీ అబ్బ తగ్గేదేలే. రోజా గారు, అనసూయ గారు తగ్గేదేలే. దేంట్లో? ఎందులైనా. ఇదేందన్నా మనో గారికేమో నీ అవ్వ తగ్గేదేలే అని, వాళ్ళిద్దరికి మాత్రం తగ్గేదేలే అన్నారు, నీ అవ్వ అనలేదు. అవ్వలకి మళ్ళీ అవ్వ అనేమంటాం లేకనే. నా పేరు కేశవ. పుష్ప సినిమాలో ఫుల్ లెంత్ రోల్ చేస్తుంటా, ఇప్పుడు నీ పక్కకు చేస్తాడా. ఇదిగో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నావు, నువ్వు ఆనందపడిపోతున్నావు కదా. టెలికాస్ట్ అయ్యాక మొత్తం ఆదినే ఉన్నాడు, నేను ఎక్కడ ఉన్నానని ఫుల్ దాగి పడుకుంటావు. అది గ్యారెంటీ. ఏరా కేశవ, పుష్ప గెటప్ వేసాను కదా, ఎలా ఉండదు? అల్లు అర్జున్ గారు చేస్తే కిర్రాగ్గా ఉంటది, నువ్వు చేస్తే సన్న సిర్రాగ్గా ఉండదు మచ్చా. సరే కేశవ, అనసూయ చూస్తాందిరా. ఇంకేం చెప్తాండి అదే రే నవ్వుతుండదురా. అట్టుంటది 1000 రూపాయల పూజ అంటే. నాకు తెలుసురా, అమ్మి నన్ను లవ్ చేస్తుందనే. ఈ 1000 రూపాయల పూజ కాదు గానీ ఒక 10,000 పోతే, ఒక 10,000 పోతే పోయి పెద్ద పూజ ఏదైనా ఉంటే ప్లాన్ చేయరా. అడగటం మర్చిపోయినా, ఇదేంది భుజం పైకి లేసిందే? ఇదే ఆ బైక్ మీద సెల్ ఫోన్ మాట్లాడే సెల్ ఫోన్ మాట్లాడే బదులు ల్యాండ్ లైన్ మాట్లాడితే అయ్యేది కాదు కదా. ఇలాంటి ఏ పెట్టారా, భుజాలు కూడా లేస్తాయి, నువ్వు మాత్రం లే ఇట్లా. ఇంకేంటి పనికి వెళ్దామా? ఏం పని మచ్చా, దరిద్రమా? అసలు దరిద్రం అంటే ఏందన్నా? 2 digits బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి కూడా 4 digits పాస్వర్డ్ ఉంటది కదరా, దాన్నే దరిద్రం అంటారా. మన ఎంత 62 రూపాయలు కదా బ్యాలెన్స్, 2 రూపాయలు కదా బ్యాలెన్స్. ఇగో అన్నా, పెత్తందారు వస్తున్నాడు, పెత్తందారు. ఏమ్రా, నా ముందే కాలు మీద కాలేసుకుని కూర్చున్నావు. ఈ గాలు నాదే, ఈ గాలు నాదే. నా గాలు మీద నా కాలు వేసుకుంటున్నా. ఏ నీలాగా ఊరి మీద పడితే వాళ్ళ మీద కాలు వేసినా ఏంటి? ఇడు కొరియా వాళ్ళ ఉన్నాడు, ఇడు నువ్వు కొరియోగ్రాఫర్ చేసింది. 500 పనికి ఆ సైడ్, 1000 రూపాయల పనికి ఈ సైడ్ పొండి. ఏంద్రీ 500 1000 రూపాయల పనులు ఏంటివి? 500 రూపాయలు అంటే అసలు కామెడీ చేయడం అవసరం లే. 1000 రూపాయలు అనుకో, చాలా కామెడీ చేయాల. అట్టయితే మీరు 500 రూపాయల పనికి పోండి, నేను 1000 రూపాయల పనికి పోతా. సైలెంట్ గా కేశవ మన మీద వేసాడు రా. ఇగో సర్లే కానీ అన్న, ఆ గొడ్డలు ఇస్తే చెట్టుని కట్ చేస్తాను. వద్దురా, నువ్వు వెళ్ళి ఆ చెట్టు పక్కన నిలబడు. ఏ ఆటోమేటిక్ గా ఎడిటర్ కట్ చేస్తాడు, నిన్ను చెట్టుని అన్నిటిని కట్ చేస్తాడు. నా గురించి తక్కువ అంచనా వేస్తావు. నేను ఆ ఎర్ర చందనం ఎత్తి పోతా అంటే పేపర్ లో ఏమేస్తారు తెలుసునా? ఎర్ర చందనం ఎత్తిన ఎర్రి చందనం అని వేస్తారా, ఎర్రి చందనం అని వేస్తారా. సరే సరే, ఈ జోకులు ఆపండి, పోలీసులు వస్తున్నారు, సరుకు జాగ్రత్త. పోలీసులు వస్తున్నారా కేశవ? ఆ సరుకు అంతా మూసిరా. ఎక్కడ కట్టెలు ఎక్కడ? ఆల్రెడీ మీ ఇంటి ముందు పేరు చేసినాం కదేంటి, ఇంకా నువ్వు వెళ్ళి పడుకోవడం లేటు. సరిగ్గా ఎక్కడ దాచారో చెప్పంటారా? చెప్తే మా టీం లీడర్ చంపేస్తాడు. చెప్పటా మీ టీం లీడరు? నేనే కదో. ఏం మాట్లాడుతున్నావు తెలుసా? ఒక్కసారి తొడగొట్టానంటే తొడ ఎగిరి తుక్కు కూడా అవతల పడి దవసరం మనకి ఇప్పుడు. ఈ పోలీసులు గొడవలు ఎందుకు గానే, నీ లవరు శ్రీవల్లి వస్తాండది. శ్రీవల్ల రమ్మని చెప్పుతాడు. కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. నవిలి ఊసేసిన కిల్లీలా ఉంది శ్రీవల్లిదే. ఏంటి చూస్తుండదా? ఇది కూడా నేను చూడట్లేదు మచ్చా. నీకు ఈ రోజు మొత్తం భలే హ్యాపీగా ఉండదు కదరా. మచ్చో 5000 రూపాయల పూజ చేసిండా, పోయి ఆ బిడ్డకి మూతి మీద ముద్దు పెడతావా? 5000 కాదు కానీ ఒక 5 లక్షలు ఇస్తా, ముందు ఆ మూతికి సర్జరీ చేయించరా.
నచ్చినానా? నేను నిన్ను చూడట్లేదని ఓ పులిపికి పోతాన్నమాట కదా. పులిపెక్కిపోతాడానా? అవును, నేను పులిపెక్కిపోతున్నాను, నువ్వేమో రోజు రోజుకి నలుపెక్కిపోతున్నావు. అది కాదు, నా అందం దక్కాలంటే అయినా రాసి ఉండాలి. నువ్వు అందంగా ఉండాలంటే ముందు మొహానికి ఏదన్నా రాసి ఉండాలి. నువ్వు అది కదా చూసుకోవాలి. నన్నే అంత మాట అంటావా యు జిమ్డి? ఇంకోసారి జిమ్మిడి అన్నావంటే ఆ జిమ్మిని పిలిచి దాని మీద ఎక్కించి పైకి పంపిస్తా. నువ్వు వెళ్ళిపోయి, నీకు దండం పెడితే వెళ్ళిపో. ఏమి రశ్మికరా, దీన్ని చూసి నాకు చిరాకేసిందిరా. నాకు వెంటనే ఆ సమంతాన్ని పిలిచేద్దాం, నాకు సిరెత్తుకొస్తుంది. కోకా కొడితే కొర కొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి కౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. ఊ అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా. తందు దొరికిందంటే చాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి. ఊ అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా. లేదు ఇంతకీ ఏంటి? ఊ అంటావా ఊహు అంటావా? అనే అంట. ఏం ఊ అనొచ్చు కదా నువ్వు. కేశవా, ఏంది ఏదో ఆలోచిస్తున్నావు? ఈ పాట ఇప్పుడు కాదు కదా వచ్చేదే. ఒరే, సినిమాలో అప్పుడు వస్తుంది, మన స్కిట్ కదా, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తుంది. ఈ అమ్మాయిని పక్కన పెట్టు. ఆ కొండారెడ్డి వాళ్ళు మనుషులు వస్తున్నారంట సరుకు కోసము. రమ్మని చెప్పి ఈ రోజు కొండారెడ్డి నేను తేల్చుకుంటా. రమ్మరండి. ఈడు నా తమ్ముడు బా. సరిపోయారా నువ్వు? కొండ వాడు అనకుండా కనిపించింది అల్లా మింగేస్తుంటాడు. వాడి సంగతి ఎవడు తెలీదు. అనకొండ కాదు, జాలిరెడ్డి. జాలిరెడ్డి అనే పేరు ఎట్టొచ్చింది? వాడిని ఒక రోజు జాలి పడి వదిలేశారు. పుష్ప, నువ్వు ఫ్లవర్ కాదయ్యా, పైరయ్యా. నేను కాదు, నువ్వే ఫ్లవర్. ఎల్లు కొండారెడ్డి ఎలాగోలాగా తేల్చాం. ఏంటి నువ్వేం చిరాగ్గా ఉన్నావు నువ్వు? కొండారెడ్డి, జాలిరెడ్డి గారు ఏంది అది అంత? మరి ఏం చేద్దాం? వెళ్దాం మరే. ఊరినే నువ్వు బాగా అలవాటు పడినట్టున్నావా? ఊ అంటావనంట, పిలవరు ఒకసారి. పెద్ద మనిషిలాగా ఒకడు పోజులు కొడతాడు, మంచి మంచి మనసుందంటూ ఒకడు నీతులు చెబుతాడు. మంచి కాదు చెడ్డ కాదు అంతా ఒకటే జాతండి. దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి. ఊ అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా. ఎన్నిసార్లు ఊ అంటావా అనిపిస్తావు? ఊ అనేంత వరకు ఆ ఊ అంటావు వస్తానే ఉంటదిరా. మరి చూసుకోవాలి నువ్వే. అది నీకు బుద్ధే లేదు. అజర్ కళ్ళల్లో చూడు, స్కిట్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని తాపత్రయం పడుతున్నాడు. స్కిట్ ని కాదు, నిన్ను ఎలా తీసుకెళ్లాలా అని తాపత్రయ పడుతున్నాడు. నీకు అర్థం కావట్లేదు, నువ్వు వెళ్ళిపో. అసలు అమ్మాయి సంగతి వదిలిపెట్టు. అసలైనోడా ఎవడోడు? మంగళం సీన్ వస్తాడా? రమ్మనరు వాడిని. ఇంతమందిని చూడలేదు మనం. సర్లేగానే ఏంటి ఇప్పుడు ఈ మంగళవారం గాడు మంగళం సీనా? ఇది కాదు కానీ ఏంది వీడి గెటప్? ఏంది ఇది? ఏదో వడదెబ్బ తగిలినోడికి తడిగొట్ట కట్టినట్టు ఏందిరా గెటప్ అది? అన్నా చెప్పేది ఆయన మంగళ సీనే. ఇక్కడ ఆవిడ వచ్చేసి ఆవిడ సినిమాలో దాక్షాయిని కదా, ఆవిడ యాజ్ తీసి ఉందరిద్దరు ప్రింట్ ఒకటే. ఇదిగో బావా, స్టైల్ గా కిల్లి నవ్వుతుంటే ఎట్టా ఉండదు? నిన్ను కూడా ఎవడో నవ్వులే చూసినట్టే ఉంది. ఏంది కాదే నవిలి 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 ఆ రెండు దవల లోపలికి వెళ్ళిపోయి నువ్వే రేఖలా తయారయ్యావు కదా నువ్వు. ఏం పుష్ప, ఈ మధ్య నన్ను దాడదాం అనుకుంటున్నావంట? జరభద్రం అప్ప. నువ్వు మళ్ళీ మచిలీపట్నం వెళ్దాం అనుకుంటున్నావు? జరభద్రం అప్ప. మళ్ళీ కౌంటర్ ఎత్తావా? ఒరే, ఆ ప్రాపర్టీ ఓని పిలవండి. వీడికి ఎందుకురా బ్లేడ్ ఇచ్చారు? ఒరే, నువ్వు అడు తిప్పాడు అయినా పోయిందంటే తర్వాత నీకే ఇబ్బంది. చూసుకో మరి, పొద్దు గూగుల్ తెస్తావు లోపల నుంచి. ఇందటి నుంచి చూస్తాను మాట్లాడితే బ్లేడ్ తెస్తున్నాయంటరా. ఎవరనుకున్నావు ఇక్కడ? పుష్ప. అదిరే, అరే మనం పొడితే మామూలుగా ఉండదు. వేసేసా బావా, నీ కళ్ళ ముందే తమ్ముడు అంటే చప్పుతా ఉంటే పనికి మళ్ళీ చూస్తా ఉంటావా? వాళ్ళని నువ్వే వేస్తావా నన్నేమంటావా? నేను వేస్తా, వెయ్యిస్తా.
బ్లేడుతో కొయ్యమంటే బేరాలు ఆడుతున్నావు అంతే. రే మంగళం సీను, అనసూయ కాబట్టి గొంతు కోసింది, ఇంకా అదైతే ఉప్పెనే, నీ ఇష్టం. ఇంకా రే పనికి మాలోడా ఆగురా. ఏందిరా ఇంకా ఇక్కడే ఉంది, పంపించండి రా దాక్షాయి. నేనే చూసావుగా, మంగళం సీను పోయాడు, కొండారెడ్డి పోయినాడు, ఇక ఈ అడ్డ మనదే, మామూలుగా ఉండకూడదు. ఏంట్రా ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఇక ఎవడురా మనల్ని ఆపేదే? ఈ అడవిలో మనల్ని ఆపేవాడే లేడురా. పార్టీ లేదా పుష్ప? అసలు ఈ క్యారెక్టరే లేదురా, నీకు ఈ డైలాగ్ పెడదామని పిలిచాం. పార్టీ లేదా పుష్ప? ఏంది మచ్చ ఒకటే డైలాగ్ చెప్తాను. పార్ట్ 2 వచ్చే వరకు వాడి డైలాగ్ ఒకటే, పార్టీ లేదా పుష్ప అంతే. ఒరే నువ్వు ఈ గెటప్ వేసినంత సేపు కూడా లేదు కదా నీ క్యారెక్టర్, ఎందుకు వచ్చావు నువ్వు? కేశవా, అంత బాగా జరిగినదే, ఇంకేంటి మరి విశేషాలు? స్కిట్ అయిపోయినది, నాకు చాలా హ్యాపీగా ఉండదే. మరి పిలిచేద్దామా? ఎవరినే? ఊనే అంటావా? ఓహో అంటావా? ఓడి అమ్మాయి దొరకపోతే నువ్వు నాతోనే ఊ అనేలా ఉన్నావు నువ్వు. ఇప్పుడు ఏం కేశవ ఎలా తయారావు నువ్వు? రా ఊ అంటావు, పిలువ ఎండి ఇచ్చేద్దాం. అంటావా అమ్మావా అంటావా అమ్మావా అంటావా అమ్మావా అంటావా అమ్మావా తెల్ల తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు. అంటావా అమ్మావా అంటావా అమ్మావా. రోజా గారు ఎక్స్ట్రాడినరీగా ఉంది అసలు. ఫుల్ మూవీని ఒక స్కిట్ లో చాలా చక్కగా క్యారెక్టర్స్ చూపించావు. అండ్ అది థ్యాంక్ యూ. అలా ఎంత బాగా చేసావు అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిట్ కానీ డైలాగ్ పంచెస్ కానీ అందరికీ కూడా ఈ రోజు ఇంపార్టెన్స్ బాగా ఇచ్చావు. ముఖ్యంగా కేశవ గురించి చెప్పాలి. నీకు సినిమాలో అల్లు అర్జున్ గారిని ఇలా దగ్గరగా చూసి అలవాటు అయింది కదా, ఇప్పుడు మా ఆదిని చూస్తే ఎలా అనిపించింది? అందుకే ఫస్ట్ డైలాగ్ అదే, అల్లు అర్జున్ గారు అయితే కిరాక్గా ఉందన్నా, నువ్వేస్తే చిరాక్గా ఉందన్నా. సినిమాలో టేకులు చేయడం వేరు, ఇక్కడికి వచ్చి ఒక ఫ్లోలో మొత్తం నేర్చుకొని చేయడం అంటే మామూలు విషయం కాదు. కేశవ ప్రతిదీ ఆ స్లాంగ్ తో సహా పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాడు, పర్ఫెక్ట్ గా చెప్పాడు. అండ్ మా బేబీ కూడా క్యూట్ గా ఉంది. ఎన్నిసార్లు ఎంట్రీ ఇచ్చినా అదే గ్రేస్, అదే స్మైల్, చాలా బాగుంది, సూపర్. మనో గారు, వాట్ ఏ డెడికేషన్. డెడికేషన్ కి మీకు అన్ని క్యారెక్టరైజేషన్ బ్యూటిఫుల్ గా మీరు డెకరేట్ చేశారంతే.